శ్రీ గురుభ్యో నమః పరమగురుభ్యో నమః శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః నరసింహోఖిలజ్ఞానమతధ్వాంత దివాకరః జయత్యమిత సద్జ్ఞాన సుఖశక్తిపయోనిధిః కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశరే హృద్యాయ శుద్ధ విద్యాయ మధ్వాయ చ నమో నమః నౌమిన్యాయ సుధాదికర్జర మునీన్ శ్రీపాదరత్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమబ్ధి విహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘుత్తమ గురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్ర మునిపాన్ సద్బోధ సధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్ష పూజకాన్ సత్యప్రమోద తీర్థార్యాన్ నౌమిన్యార సుధారతాన్ శాస్త్రేషు పారదృశ్వానం శాస్త్రజ్ఞేషు చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే విద్యాపీఠ విధాతారం విద్యావారిధి చందిరం విద్యార్థి వత్సలం వందే మహామహిమ సద్గురుం నారాయణం సురగురుం జగదేకనాథం భక్తప్రియం సకలలోక నమస్కృతం చ త్రైగుణ్యవర్జితమజం విభుమాద్యమీశం వందే భవఘ్నం అమరాసురసిద్ధవంద్యం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జరముదీరయేత్ నారాయణాయ పరిపూర్ణ గుణర్ణవాయ విశ్వోదర స్థితిలయోన్యతి ప్రదాయ జ్ఞానప్రదాయ విబుధాసుర సౌఖ్య దుఃఖ సత్కారణాయ వితతాయ నమో నమస్తే స్వస్త్యస్తు హరి ఓం హరి ఓం హరి ఓం. పాండవులు చేస్తూ ఉన్న అశ్వమేధ యాగం భగవంతునికి అతి ప్రీతికరమైనది. 3 రూపాలతో భగవంతుడక్కడ సన్నిహితుడై ఆ యజ్ఞాన్ని సంరక్షిస్తూ ఆ యజ్ఞానికి కావలసిన బోధను చేస్తూ ఆ యజ్ఞాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు పరమాత్ముడు భగవంతుడు. 15 సంవత్సరాల వరకు ఆ యాగం జరిగింది. సువర్ణక అనే పేరు ఆ యజ్ఞానికి వచ్చిందట. యజ్ఞపతి అయిన స్వామియే పరమాత్ముడే వేదవ్యాసదేవుల వారు 3 అధికమైన దక్షిణను పాండవుల చేత ఇప్పించి అలాంటి యజ్ఞాన్ని వారు స్వీకరించి పాండవులు చేసిన ఒక్కొక్క యజ్ఞం 3 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యాన్ని వారికి వచ్చేలా చేసి ఆ యజ్ఞానికి బహుసువర్ణక అనే బిరుదు వచ్చేలా భగవంతుడు చేశాడట. చూడండి ఎంతగా దానం చేయించాడో భగవంతుడు. మన చేత ధర్మం చేయించేవారే గురువులు. మన చేత ధర్మాన్ని చేయించేవాడు భగవంతుడు. ఆ ధర్మాన్ని చేయించాలనే ఉద్దేశంతోనే స్వామీజీ వారు దానం చేయిస్తారు. ఎవరికి దానం చేయాలో మాకు తెలియదు, ఎంతగా దానం చేయాలో మాకు తెలియదు. కనుక మేము సమర్పించుకున్న ద్రవ్యం ఏదైతే ఉందో స్వామీజీ వారికి మేము సమర్పిస్తాం. మేము సమర్పించిన ద్రవ్యాన్ని ఏం చేస్తారు వారు? మీరు చూస్తూనే ఉన్నారు. సంవత్సరంలో ఎన్నో రోజులు సుధామంగళ మహోత్సవాలు జరుగుతాయి. ఎన్నో విద్యాపీఠాలు సువర్ణ మహోత్సవాన్ని, న్యాయసుధామంగళ మహోత్సవాన్ని ఆచరించుకుంటాయి. అక్కడికి వెళితే రాశి రాశి ధనాన్ని దానం చేస్తారు స్వామీజీ వారు. అలా దానం చేసేందుకు ధనం, ధర్మం చేసేందుకు ధనాన్ని వినియోగించాలి. కానీ ఆ ధనాన్ని ఏ ధర్మం చేసేందుకు వినియోగించాలో మాకు తెలియదు. మనం అనుకుంటాం ఎక్కడ యజ్ఞం జరుగుతున్నా, ఎక్కడ ఆరాధన జరుగుతున్నా
అది ధర్మమే అని మనం అనుకుంటాం. కానీ కాదు. పైకి చూపించడానికి మాత్రమే ధర్మంలా జరుగుతూ ఉంటాయి లోకంలో. అలాంటి యజ్ఞాలు, యాగాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం. అక్కడ కాదు. ఎక్కడ సరిగ్గా వినియోగమవుతుందో, ఎక్కడ సరిగ్గా మాకు ధర్మం, పుణ్యం లభిస్తుందో అక్కడ ఆ ధనాన్ని వ్యయం చేయాలి. దాన్ని తెలిసిన వారు గురువులు. వారికి సమర్పిస్తే వారు సరిగ్గా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళేలా, ఎలా మాకు పుణ్యం రావాలో అలా పుణ్యం వచ్చేలా చేస్తారు కాబట్టి ఆ మహానుభావులకు ధనం సమర్పించుకుందాం. వారు దాన్ని సరిగ్గా వినియోగం చేసి ఆ పుణ్యం మాకొచ్చేలా చేస్తారు. మేం చేసిన పుణ్యంలో గురువులకు ఎక్కువ భాగం వెళుతుందని శాస్త్రం చెబుతుంది. గురువులకు సంప్రీతి కలుగుతుంది దానివల్ల. కనుక గురువులకు ధనం సమర్పించుకోవడం అనేది చాలా గొప్ప ధర్మం అది. చాలా గొప్ప ధర్మం అది. అలా భగవంతుడు ఏం చేశాడు? పాండవులు ఏం చేశారంటే ఆ యజ్ఞంలో సమస్తాన్ని గురువులైన వేదవ్యాస దేవుల వారికి సమర్పిస్తే వేదవ్యాస దేవుల వారు దాన్ని వినియోగించారు. వినియోగించడం ఎలా తెలిసిన వారు సర్వోత్తములు కనుక వారికి సమర్పించారు. మేం కూడా మా గురువుల వారికి సమర్పించుకుందాం. వారు ఆ వినియోగాన్ని చాలా చక్కగా చేస్తారు. బహుసువర్ణక అనే పేరుతో ఆ పాండవుల అశ్వమేధ యాగం సుప్రసిద్ధమయ్యిందని ఆచార్యుల వారు చెబుతారు. అంటే అతి ఉత్తమమైన స్వరణాన్ని, అత్యధికమైన స్వరణాన్ని అక్కడ విద్వాంసులకు, ఋషివరేణ్యులకు సమర్పించుకున్నారు. అలాగే అక్కడ తత్వ విచారం కూడా జరిగింది, శాస్త్ర విచారం కూడా జరిగింది. ఈ సందర్భంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. అతి విచిత్రమైన సంఘటన జరిగింది. పాండవులు శ్రీకృష్ణునితో కూడుకుని అవభృత స్నానం చేయడానికని వెళ్ళారు. అవభృత స్నానం చేశారు. దేవతలందరూ ఆ పాండవుల్ని కొనియాడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో స్తూయమానే చ తద్యజ్ఞే క్రోధో నకులతాం గతః. దేవతలందరూ పాండవుల యజ్ఞాన్ని కొనియాడే సందర్భాన్న చూడండి, దేవతలంటే ఎవరు? నిస్వార్థపరులు, పరార్థపరులు. ఎల్లప్పుడూ మా కోసం వాళ్ళు చింతించేవారు, మా కోసం తపించేవారు, పరితపించేవారు, మా బాగోగుల్ని గమనించేవారు, మా కోసం సర్వస్వాన్ని సమర్పించేవారు. ఈరోజు మనం ఇలా చూస్తూ, వింటూ, నడుస్తూ, పరిగెడుతూ మనం ఉన్నామంటే దానికి కారణమే దేవతలు. కళ్ళలో ఆ దేవత లేదంటే ఎలా చూడగలుగుతాం? నోటిలో ఆ దేవత లేదంటే ఎలా పలుకగలుగుతాం? చెవుల్లో ఆ దేవతలు లేదంటే ఎలా వినగలుగుతాం? చేతిలో దేవతలు లేరంటే ఎలా తినగలుగుతాం? కాళ్ళల్లో లేదంటే ఎలా నడవగలుగుతాం? అణువణువునా దేవతల వ్యాపారం. దాన్ని మనం ప్రతిరోజు గుర్తించుకోవాలి. ఆ దేవతల్ని గౌరవించుకోవాలి, ఆ దేవతల్ని స్మరించుకోవాలి, ఆ దేవతల్ని భక్తితో, శ్రద్ధతో నమస్కరించాలి. మీరు లేనిదే నేను లేను, అస్సలు లేను అనే భావన మాలో పొంగి పొరలాలి. ఆ దేవతల కరుణను ఆస్వాదించాలి. ఏ పుణ్యం చేయకున్నా, వారిని గమనించకుండా ఉన్నా, వారిని గౌరవించకుండా ఉన్నా కూడా మా చేత ఆ పనులను చేయించి ఎంత కరుణను కురిపిస్తారో అసలు దేవతలు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. అలాంటి దేవతల వల్ల, వైష్ణవుల వల్ల మా ప్రవృత్తి జరుగుతూ ఉందని ఆలోచిస్తే ఎంత సంతోషం అసలు, ఎంత ఆనందం అసలు మాకు. కానీ ఆ సందర్భంలో ఒక దైత్యుడు, తన పేరు క్రోధ అనే పేరు, క్రోధ అనే పేరు గల, క్రోధానికి అభిమాని అయిన దైత్యుడు తను ముంగిస రూపాన్ని ధరించాడు. ముంగిస అంటే మీకు తెలుసు, పాముతో యుద్ధమాడుతుందే ఆ ముంగీస. ఆ ముంగీస రూపాన్ని ధరించి పాండవులున్న స్థలానికి, యజ్ఞం చేసే స్థలానికి
తనొచ్చిందట. కృత్వోత్వగర్జనం యజ్ఞం తాంశ్చ యజ్ఞ కృతోఖిలాన్ గరహయన్ ఊచివానిత్తం. జోరుగా గర్జించుకుంటూ పాండవుల్ని నిందిస్తూ ఆ నకులం, ఆ ముంగీస అక్కడికొచ్చింది. తను చెప్పింది, మీరేంటి యజ్ఞం చేశారసలు? దీనివల్ల మీకేం లభించింది? ఏం లభిస్తుంది? పెద్దదనుకున్నారా? 15 సంవత్సరాల వరకు చేశానని విర్రవీగుతూ ఉన్నారే తప్ప, ఆ సత్తుప్రస్థని సమర్పించుకున్న ఆ బ్రాహ్మణుడు చేసిన కర్మకు ఇది సరితూగుతుందా అసలు? అణువుకైనా సరితూగదు. తనేం చేశాడో చెబుతాను వినండి అని ఆ గాథను చెబుతూ ఉన్నాడు. ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు దరిద్రుడు. అసలేమీ తన దగ్గర లేదు. అసలేమీ తన దగ్గర లేదు. ఉంచవృత్తిని తను చేపట్టాడు. ఆ ఉంచవృత్తి అంటే ఏంటో నేను చెప్పాను. శిలోంచ వృత్తి. ద్రోణాచార్యుల వారు ఆ వృత్తిని అవలంబించారు. ఆ సందర్భంలో నేను చెప్పాను. అలాంటి ఉంచవృత్తితో తను జీవిస్తూ ఉన్నాడు. అత్యంత భక్తితో భగవదారాధన చేస్తూ ఉన్నాడు. తనకు అందరూ సహకరిస్తూ ఉన్నారు. ఒక కుటుంబం అంటే వారు ఎంత కలిసిమెలిసి ఉండేవారు. దారిద్ర్యంలో కూడా ఎంతగా కలిసిమెలిసి ఉండేవారో మనకు ఈ కుటుంబం యొక్క గాథను వింటే మనకు అర్థమవుతుంది. ఆ బ్రాహ్మణుడు ఉంచవృత్తిలో ఉన్నాడు. భక్తితో భగవంతుని ఆరాధన చేస్తూ ఉన్నాడు. భార్య పిల్లలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. నాకు చాలడం లేదు అనే మాటనే లేదు. అలాగే పెరిగారు. అదే సంస్కారం వారికి. 2 ఉపవాసాలు చేస్తూ ఉన్నాము ఇంట్లో. మమ్మల్ని చూసి మా పిల్లలు చేస్తారు. చిన్న చిన్న పిల్లలు చేశారండి. చేస్తారు, మీరు చూసారు. విద్యాపీఠాల్లో ఇంట్లో విద్వాంసుల ఇంట్లో చిన్న చిన్న పిల్లలు, వారి పిల్లలు 2 ఉపవాసాలను చేశారు. చాలా శుద్ధిగా, చాలా భక్తితో, శ్రద్ధతో. చాలా ఏంటిది సంస్కారం తప్ప మరేంటి? సంస్కారం యొక్క బలం ఇది. తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం యొక్క బలం ఇది. కనుక అలాంటి బలం ఇచ్చారు వారు. భార్యకైనా పిల్లలకైనా నా ఇల్లు ఎలాంటిదో, నా సంస్కారం ఎలాంటిదో, నా సంస్కారం వారికి రావాలి. భగవంతుణ్ణి ప్రార్థించాడు భక్తితో. తను ప్రార్థించినందుకు గాను తన ఇంట్లో కూడా అందరూ తనకు అనుకూలంగానే ఉన్నారు. ఒక సందర్భంలో తనకు ఇంట్లో తినడానికేం లేదు. ఆ సందర్భంలో తనకు సక్తుప్రస్థ దొరికింది. అంటే గంజి. ఆ గంజి తనకు దొరికింది. ఆ గంజి కూడా ఒక్కరికి మాత్రమే చాలేంత గంజి వారికి దొరికింది. సరే, ఒక్కరికి చాలేంత గంజి దొరికినా అందులో అందరూ పాలు పంచుకుని తినేవారు. ఎంత ఆనందమైన సంసారమో చూడండి. ఒకరిని మరొకరు ఎంతగా అర్థం చేసుకుంటూ ఉంటారో చూడండి. శ్రీమదాచార్యుల వారు ఎలాంటి గాథలను సంగ్రహించారో గమనించండి. ఏ ధర్మ సూక్ష్మాలను మాకు ఉపదేశించారో మేము గమనిద్దాము. కుటుంబం ఎలా ఉండాలి, ఎలా కలిసిమెలిసి ఉండాలి, కుటుంబం కలిసికట్టుగా కుటుంబం ఉండాలి. చాలా చక్కని కుటుంబం అది. అలా గంజి దొరికితే తినడానికని విభాగం చేసుకొని తినడానికని ప్రారంభిస్తే అతిథి రూపంలో యముడు అక్కడికి వచ్చాడు. వచ్చినవాడు యముడు అని తెలియదు, ఏదో అతిథి అని తను అనుకున్నాడు. అతిథి కాబట్టి వచ్చాడు కాబట్టి ఆ అతిథికి ఆ గంజిని ఇచ్చి సమర్పించుకున్నాడు. ఆ సందర్భంలో సమర్పించుకుని పుణ్యాన్ని సంపాదించుకున్నాడు. అతిథేస్తస్య పాదోద క్లిన్న పార్శ్వ హిరణ్మయ ఏకో మమాభూతపర సర్వతీర్థాదికేష్వపి అవభృతేష్వద్ధ యజ్ఞానామత్ర చాదరాత్. ఆ అతిథి ఎవరైతే వచ్చారో యముడు మొట్టమొదట ఆ అతిథి యొక్క పాద ప్రక్షాళన చేశాడు. ఆ అతిథి యొక్క పాద ప్రక్షాళన చేసిన నీటిలో నేను పొర్లాడాను. పొర్లాడితే ఒక పక్క మాత్రమే స్వర్ణమయ్యింది, బంగారమయమయ్యింది. ఆ తరువాత మరెన్నో తీర్థాలలో నేను స్నానం చేశాను. మరెందరి అవభృత స్నానాలు చేసిన నీళ్లలో నేను పొర్లాడాను. అయినా కూడా నా మరొక భాగం అది హిరణ్మయం కాలేదు, బంగారుమయం కాలేదు. అంటే
ఆ బ్రాహ్మణుడు చేసిన పుణ్యానికి సరి సమానమైన కర్మ అస్సలేదీ లేదు. మీరు చేసిన ఈ యజ్ఞంలో, ఈ అవభృత ఉదకంలో కూడా నేను సంచరించాను, పొర్లాడాను. అయినా కూడా నా ఈ భాగం స్వర్ణమయం కాలేదంటే, తను చేసిన ఆ దానానికి అణువైనది కూడా మీ యాగం కాదు అని నిందించసాగాడు. ఋషులు మునులందరూ కూడా ఆ మాటల్ని విన్నారు. ఏం చేశారు? నవ్వేశారంటే ఏం చేయాలి ఇక? మూర్ఖుడు, మూఢుడు 3 రూపాలతో భగవంతుడిక్కడుండి అశ్వమేధ యాగాన్ని స్వీకరించాడు, చేయించాడు, బోధించాడు. ఇలాంటి గొప్ప యజ్ఞాన్ని ఆ బ్రాహ్మణుడు చేసిన కర్మకు సరిపడదని అంటూ ఉన్నాడే. అంటే బ్రాహ్మణుడు తక్కువ చేశాడా? లేదు. తను చేసింది గొప్పదే. కానీ పాండవుల యాగం కన్నా గొప్పది కాదు, విపరీతం. పాండవుల యాగం ఏదైతే ఉందో ఈ యాగంలో అణువంతైనా కాదు, అణువుకు అణువు కూడా కాదు తను చేసినది. అంత గొప్ప పుణ్యం పాండవుల యజ్ఞానికి ఉంది. కృష్ణేన చ తమోంధం తం ప్రాపయద్భిస్మితే కృతే అదర్శనం జగామాసు తమః ప్రాపచ కాలతః. ఉపేక్ష చేశారు. అలాంటి వారితో మాట్లాడేదేంటి అసలు? ఉపేక్ష చేశారు. అలా వారు ఉపేక్ష చేసినందువలన ఆ క్రోధ దైత్యుడు నకుల రూపంతో అక్కడికి ఎవరు వచ్చారో తనకు తమస్సు కలిగింది. అంటే ఇలాంటి తమస్సు తనకు కలగాలనే ఉద్దేశంతోనే పాండవుల యజ్ఞాన్ని నిందించాలనే బుద్ధి తనకు కలిగింది. చూడండి, మహానుభావులు చేసిన సత్కర్మలను ఎవరైతే నిందిస్తారో చాలా అలా జరుగుతూ ఉంటాయండి. చాలా జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు మీకో ఉదాహరణ. మా స్వామీజీ వారు కరోనా సందర్భంలో ఓ శ్లోకం చేశారు. మీకందరికీ కంఠస్థమై ఉంటుంది అని. ఆ రోజుల్లో చాలా వైరల్ అయ్యింది ఆ శ్లోకం. ఎక్కడ చూసినా అదే శ్లోకం. ఆ శ్లోకం వల్ల బ్రతికి బయటపడ్డాం మనమందరం కూడా. వారు ఎంత భక్తితో భగవంతుణ్ణి ఆరాధించారో, ఎంత భక్తితో భగవంతుణ్ణి ప్రార్థించి ఆ శ్లోకంలో స్తుతించారో, మా బాధలన్నీ పరిహారం అవ్వాలని వారు భగవంతుణ్ణి వేడుకున్నారో, ఆ వేడుక, ఆ స్తోత్రం ఆ శ్లోకములో ఉంది. అలాంటి శ్లోకాన్ని అన్ని చోట్ల తెలుగులో, కన్నడలో భాషాంతరం చేయించి దాన్ని ఎన్నో చోట్ల పెట్టాం. అందరూ పారాయణం చేయాలి. వారి మనసు భగవంతుని వైపు మళ్ళాలి. భగవంతుడే మాకు సంరక్షకుడు అనే భావన బలమవ్వాలి ప్రతి ఒక్కరిలో కూడా. ఆ విశ్వాసం మనసులో పాతుకుపోవాలి. ఆ విశ్వాసం మనిషికి దృఢమవ్వాలి అనే ఉద్దేశంతో ఆ శ్లోకాన్ని అన్ని చోట్ల పంపడం జరిగింది. కానీ ఒకరు నాకు ప్రత్యక్షంగా ఫోన్ చేశారండి. ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఒకరు నాకు ఫోన్ చేసి భయపెట్టడం ఏంటి? ఆ శ్లోకం చదివితే కరోనా రోగం పరిహారం అవుతుందా? అసలు ఎవరు చెప్పారు మీకు? ఏముంది ఆ శ్లోకంలో అసలు? అసలు ఔషధాలను కనిపెట్టడమే విజ్ఞానుల వల్ల కావడం లేదు. అలాంటిది ఈ ఒక్క శ్లోకంతో కరోనా దూరం అవుతుందా? నిలదీశారు. నేనొక్కటే మాట అన్నాను. ఏంటండి మీరు ఆస్తికులు కదా, నాస్తికులా? నాస్తికులైతే మీకు సమాధానం చెప్పే అవసరం నాకు లేదు. ఇక ఆస్తికులైతే ఎన్నెన్ని స్తోత్రాలు మీరు చదువుతారో చెప్పండి. ఏ స్తోత్రం చదువుతారు? ఆయా స్తోత్రాలకు ఎన్నెన్నో రోగాలను పరిహారం చేసే సామర్థ్యం ఉందని కదా మీరు ఆ శ్లోకంలో ఫలస్తుతిలో చదువుకుంటారు. అలాంటప్పుడు ఈ శ్లోకాన్ని పారాయణం చేయడం వల్ల, భక్తితో అనుకోవడం వల్ల ఎందుకు కరోనా దూరం కాదు అని మీరంటూ ఉన్నారు? సాక్ష్యంతో చెప్పండి అన్నాను. అయినా కూడా వారు వినలేదు. సరే, వారి దుస్థితి, వారి పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. అలాంటి దుస్థితి ఎవరికి రాకూడదు. ఏముందండి ఆ శ్లోకంలో? నరసింహుని స్తోత్రం ఉంది. నరసింహుని స్తోత్రానికి అసామర్థ్యమా? చాలా విచిత్రం అనిపిస్తుంది. సరేలేండి, వారి పరిస్థితి వారిది. కానీ తనకు నమ్మకం కలగాలి. ఏమని? అంటే పాండవుల యాగాన్ని నిందించాలి. నిందించడం వల్ల తనకు దుస్థితి కలగాలి, తమస్సు తనకు కలగాలి. తామసుడు తను కనుక
తను తమస్సుకు సాధన చేసుకోవాలి, పాండవుల యాగాన్ని నిందించాలి. కనుక ఒక పార్శ్వం బంగారం కాలేకపోయింది అక్కడ. పాండవుల యాగాన్ని నిందించడానికనే ఒక పార్శ్వం బంగారంగా మారింది. ఒక పార్శ్వం బంగారంగా మారలేకపోయింది. ఎందుకని? ఆ దృష్టాంతంతో పాండవుల యాగాన్ని నిందింపజేయాలి తనతో అని దేవతలు ఆలోచించారు. అలాగే జరిగింది. తమసుకు తగిన, ఆ తామసికి తగిన ఫలితం తనకు దొరికింది. అలా తను వెళ్ళిపోయాడు. కృష్ణస్య పాండవానాంచ మహాదశ్చ గుణాన్ బహూన్ వదంతో భర్త్సయాంచక్రుః తన్మతజ్ఞాః మధుద్విషః. భగవంతుని పైన భక్తి గల ఆ పాండవులు, మునులు, ఋషులు, దేవతలందరూ కూడా మూడు మూడు రూపాలతో భగవంతుడు ఇక్కడుండి ఈ పాండవ యజ్ఞాన్ని భగవంతుడు సంరక్షించాడు. అలాంటి ఈ పాండవులు చేసిన అశ్వమేధ యాగం అత్యద్భుతమైనది. నభూతో న భవిష్యతి. రాముడు చేశాడు, బ్రహ్మదేవులు చేశారు. అలాంటి యజ్ఞానికి సమానమైన యజ్ఞం ఇది. ఎందుకని? భీమసేన దేవుల వారు కూడా ఈ యజ్ఞంలో సాక్షాత్తు పాల్గొన్నారు కాబట్టి. అలాంటి అద్భుతమైన యాగం ఇది అని కొనియాడి వారందరూ కూడా విశేషమైన సద్గతిని పొందారు. శ్రాద్ధార్థం హి పయః పూర్వం జమదగ్నేరదూషరత నాకులేనైవ రూపేణ క్రోధస్థం పితరోషపన్న. ఇక క్రోధ దైత్యుని తన చర్యను ఆచార్యుల వారు వివరిస్తూ ఉన్నారు. జమదగ్ని ఋషులు శ్రాద్ధం చేయడానికని పూనుకున్నారు. చూడండి, శ్రాద్ధం యొక్క మహిమను కూడా ఆచార్యుల వారు ఎంత చక్కగా ప్రసంగానికి అనుగుణంగా చెబుతూ ఉన్నారో చూడండి. ఏ ఏ గాథలను సంగ్రహించాలి, ఎలా సంగ్రహించాలి, ఎంతగా సంగ్రహించాలి, ఏం చేయాలి, ఏమివ్వాలి అసలు శ్రీమదానంద తీర్థ భగవత్పాదాచార్యుల వారికి? ఇలాంటి గొప్ప గొప్ప గాథలను మనకు చెప్పి ప్రతి ఒక్క సత్కర్మల పైన ఆదరం పెంచేట్లు వారు గ్రంథాలను రచించారు మహానుభావులు. చూడండి, ఒక శ్రాద్ధం చేసిన సంఘటనను కూడా సంగ్రహిస్తున్నారు. ఎందుకని? శ్రాద్ధం పైన మమకారం మాకు రావాలి, శ్రద్ధ మనకు కలగాలి, శ్రద్ధతో శ్రాద్ధం చేయాలి, శ్రాద్ధం కోసం ఎలా వస్తువులను సంగ్రహించాలి. ఎంత సూక్ష్మమో అసలు, ఎంత విజ్ఞత అసలు వారికి. క్షణ క్షణం సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నా కూడా వారి రుణం తక్కువ చేసుకోలేము, తీర్చుకోవడం కాదు. వారి రుణం ఏదైతే ఉందో అనంతమైన రుణం, అనంతమైన ఉపకారం. ఆ అనంతమైన రుణాన్ని ఒక్క అణువంతైనా తక్కువ చేసుకోవడం మా వల్ల సాధ్యం కాదు. అలాగే మేము ఉందాం, ఆ రుణం అనంతంగానే ఉండాలి. అలాంటి మహానుభావులు శ్రీమదానంద తీర్థ భగవత్పాదాచార్యుల వారు. మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని చెప్పాం. మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని మీరందరూ కూడా విన్నారు. ఇదే వారి ఆరాధన. దీన్ని సమర్పణ చేసుకుంటూ ఉన్నాం. మహామంగళ మహోత్సవంలో అవభృతంలో పాల్గొని మహాస్వామీజీ వారికి అంతర్యామి అయిన భగవంతునికి సమర్పించుకుంటూ ఉన్నాం. ఇదే మేము చేస్తూ ఉన్న ఆనందతీర్థ భగవత్పాదాచార్యుల వారి ఆరాధన అని మనం అనుకుందాం. మళ్ళీ అక్కడ చేరుకుందాం. ఇక్కడ కూడా మరోసారి నేను చెబుతాను, విసుగు చెందరు అనే భావన నాకుంది. మీకు అనుకూలం కావాలి, అనుకూలం అవ్వాలనే ఉద్దేశంతో చాలా మంది ప్రార్థన చేశారు కాబట్టి ఎన్నో సేవలను చేయించడానికి అనుకూలం కల్పించాం. అందుకని ఒక క్యూఆర్ కోడ్, బ్యాంకుకు క్యూఆర్ కోడ్ని ఇక్కడ పెట్టడం జరిగింది. మీకు తగిన సేవలను చేసి ఈ మహాభారత తాత్పర్య నిర్ణయ మంగళ మహోత్సవంలో అవభృతంలో మీరందరూ పాల్గొని విశేషమైన పుణ్యాన్ని సంపాదించుకోవాలని నా అభిలాష, నా కోరిక. శ్రాద్ధం చేస్తూ ఉన్నారు జమదగ్ని. శ్రాద్ధం చేస్తూ ఉన్న సందర్భంలో తను ఆ శ్రాద్ధం కోసం పాలను సంగ్రహించారు. ఆవు పాలను సంగ్రహించారు వారు. ఆవు పాలను సంగ్రహిస్తే జమదగ్నే రదూషేత నాకులైనైవ రూపేణ. ఆ క్రోధ దైత్యుడు ముంగీస రూపంతో అక్కడికి వచ్చి ఆ పాలను ఎంగిలి చేశాడు. అది దూషితమయ్యింది. శ్రాద్ధానికి ఇక ఉపయోగపడదు ఆ పాలు. ఇక పాలు లేకుండా ఎలా శ్రాద్ధం చేయడం? జమదగ్నికి చాలా కోపం కలిగింది. అలాగే అక్కడున్న పితృదేవతలకు కూడా కోపం కలిగింది. చూడండి, జమదగ్ని శ్రాద్ధం చేస్తూ ఉంటే పితృదేవతలు సన్నిహితులయ్యారు. అక్కడ సాక్షాత్తు సన్నిహితులయ్యారు.
ఆ పితృలందరూ కూడా తమ ఆహారమని ఆ పాలను సంగ్రహిస్తే పాలను ఎంగిలి చేశాడు కాబట్టి పితృదేవతలందరూ కూడా శపించారట. చూడండి, శ్రాద్ధానికి యోగ్యమైన పదార్థాలను సంగ్రహిస్తే ఆ పదార్థాన్ని శుద్ధంగా సంరక్షించుకోవాలి, పరిశుద్ధంగా సంరక్షించుకోవాలి. ఆ పదార్థములో అశుద్ధి కలిగినట్లయితే ఆ పదార్థాన్ని విసర్జించాలి. ఆ అశుద్ధమైన పదార్థాన్ని శ్రాద్ధానికి ఉపయోగించకూడదు. అలా చేస్తే పితృవుల శాపం తట్టుతుంది. అశుద్ధి చేసిన వారికి అశుద్ధి అని తెలిసినా దాన్ని ఉపయోగించిన కర్తలకు కూడా దోషం కలుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అనే సూక్ష్మమైన ధర్మ రహస్యాన్ని శ్రీమదాచార్యుల వారు తెలుపుతూ ఉన్నారు. పితృదేవతలు శపించారట, నీవిలాగే నకుల రూపంతోనే ముంగీస రూపంతోనే నువ్వు ఉండాలి. ఎప్పుడైతే ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవ ఈ పంచ పాండవులను నువ్వు ఆక్షేపిస్తావో అంతవరకు ఈ రూపంతో నువ్వు ఉంటావు. వారిని నిందించిన తరువాత ఈ దేహాన్ని విడనాడి తమస్సుకు నువ్వు వెళతావని ఆ పితృవులందరూ కూడా శపించారు. కనుక ఆ పితృవుల శాపం వలన తను పాండవులను నిందించి తమస్సుకు వెళ్ళాడు. ఇక తనన్నాడే, మీ యాగం ఏ పాటిది? తను చేసిన త్యాగం గొప్పది. ఆ బ్రాహ్మణుడు చేసిన త్యాగం కన్నా మీ యాగం అతి అల్పమైనది అని తనన్నాడు కాబట్టి అది నిజమేమో అనిపిస్తుంది. సందేహం కూడా కలిగేట్లు కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటల్ని ఆచార్యుల వారు చెబుతారు. యద్యప్యల్పధనం త్యక్తం విత్తం బహుఫలం లభేత్. దరిద్రుడు చేసిన అతి అణువైన ధర్మం వల్ల అతిశయితమైన పుణ్యం లభిస్తుందట. కోట్యాధీశుడు చేసిన పెద్ద సత్కర్మ వల్ల కూడా అలాంటి ఫలం లభించదు. కానీ దరిద్రుడై అత్యల్పమైన ధర్మాన్ని చేసిన ఆ ధర్మానికి అతి విచిత్రమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రం. కనుక ఇప్పుడు గమనిస్తే ఆ బ్రాహ్మణుడు దరిద్రుడు, అల్పధనుడు. అల్పధనుడు చేసిన త్యాగం ఒకవైపు, పాండవులు ఇలాంటి వారు అతిశయితమైన శ్రీమంతులు, ఐశ్వర్యం కలవారు. అతిశయితమైన ఐశ్వర్యం కలవారు పాండవులు బ్రాహ్మణులందరికీ స్వర్ణాన్ని సమర్పించుకున్నారు. అతి దరిద్రుడైన అల్పధనుడైన బ్రాహ్మణుడు గంజిని సమర్పించుకున్నాడు. శాస్త్రం చెబుతుంది, అల్పధనుడైన వాడు త్యాగం చేసిన కర్మ ఏదైతే ఉందో దానికే అధికమైన ఫలం అని కొన్ని చోట్ల శాస్త్రం అంది. అలాగైతే పాండవుల కన్నా అధికమైన పుణ్యాన్ని తను సంపాదించుకున్నాడా అనే శంక కలగక మానదు. కనుక ఆచార్యుల వారు ఇక్కడ నిర్ణయం చేస్తూ ఉన్నారు. చూడండి, నిర్ణయానికి ఎంత గొప్ప విలువ ఉందో గమనించండి. ఎంత గొప్ప విలువ ఉందో. ఈ ఒక్కొక్క నిర్ణయానికి ఏమివ్వగలం? మా గురువుల వారు చెబుతూ ఉంటారు అప్పుడప్పుడు. స్వామీజీ వారు ఒకరు ఒక పాట రాస్తే కోటి రూపాయలను వారికి ఇస్తూ ఉంటారు. కానీ ఒక మాట చెబితే, ఒక సొల్యూషన్, ఒక సమాధానం చెబితే ఎన్నెన్నో లక్షల్లో తనకు ధనం అందుతుంది. వేదవ్యాసదేవుల వారికి, శ్రీమదాచార్యుల వారికి ఏమిచ్చుకోగలం చెప్పండి? ఏమిచ్చుకోగలం? సర్వస్వాన్ని ఇచ్చుకోవడం తప్ప. ఇలాంటి పరిస్థితి శ్రీమదాచార్య అంటారు, తథాపి అనంత ఫలదాహ కర్తురేవ మహాగుణా. కర్తృవు యొక్క ఆ జ్ఞాన భక్త్యాది గుణములు ఏవైతే ఉన్నాయో ఆ గుణముల వల్ల అధిక ఫలమే తప్ప దరిద్రుడు శ్రీమంతుడు అనే విభాగం ఇక్కడ కాదు, విభేదం ఇక్కడ కాదు. నిజమేది కాదని కాదు. ఆ దరిద్రుడు కూడా తనలో కర్తృవు యొక్క గుణాలు ఉండి తీరాలి. దరిద్రుడు త్యాగం చేశాడు, తనకు అతిశయితమైన పుణ్యం లభిస్తుంది, నిజమే. ఎప్పుడు ఆ కర్తృవులో జ్ఞానభక్త్యాది గుణములున్నప్పుడు. ఇప్పుడు గమనించండి, బ్రాహ్మణుడు దరిద్రుడు, కానీ కర్తృవు యొక్క గుణాలు ఉన్నాయి. జ్ఞానభక్త్యాదులు తనలో లేవని కాదు. కానీ పాండవుల్లో ఎలాంటి భక్తి జ్ఞానాదులున్నాయో ఆ భక్తి జ్ఞానాదులకు ఈ బ్రాహ్మణుని భక్తి జ్ఞానాదులను పోల్చితే బ్రాహ్మణుని జ్ఞాన భక్త్యాదులు అతి అల్పమైనవి. కనుక తను దరిద్రుడైనా, పాండవులు శ్రీమంతులైనా, పాండవులలోని భక్తి జ్ఞానాది గుణాలు మిన్నంటి ఉన్నాయి కాబట్టి, ఆకాశాన్ని అంటాయి కాబట్టి, ఆకాశాన్ని కూడా దాటి
వెళ్ళగలిగిన గుణాలు వారికి ఉన్నాయి కాబట్టి, అంత అద్భుతమైన అపారమైన జ్ఞాన భక్త్యాది గుణాలు పాండవులకు ఉన్నాయి కాబట్టి, పాండవులు చేసిన యాగం వల్ల లభించిన పుణ్యాన్ని అసలెవరూ కించపరచలేరు. అది తక్కువ కానే కాదు. తక్కువ అన్నంత మాత్రాన తక్కువ అవుతుందా అది? లేదే. గుంటూరు కారం చప్పగా ఉంది అన్నంత మాత్రాన అది తన కారం కోల్పోతుందా? లేదే. చక్కెర తీపిగా లేదు అన్నంత మాత్రాన తను తీపి కోల్పోతుందా? లేదు. పాండవుల యజ్ఞం బహుసువర్ణకం శాస్త్రం చెప్పింది. కానీ పాండవుల యజ్ఞం ఏమాత్రం పుణ్యం లేదు అని అన్నంత మాత్రాన తన గుణాన్ని కోల్పోతుందా? లేదే. అలా అత్యున్నతమైన గుణం కలది పాండవుల యజ్ఞం. సతాం ప్రీతిశ్చ తత్రాపి సద్వరో హరిరేవహి పార్థేభ్యోభ్యధిక కర్త సమో వాకో గుణైర్భవేత్ సతాంచ ప్రవరో విష్ణుర్ సద్భి మునిసురైర్యుత ప్రత్యక్షత కారయతి పార్థైః ప్రియతమైశ్చ తైః యం మఖ ప్రవరం తస్య సమం కిం శుభ సాధనం పఠంతి పైంగినశ్చైతత్ చైతాన్ మంత్రాన్ అన్వర్థకానిహ. శ్రీమదాచార్యుల వారు చెబుతూ ఉన్నారు, మూడు మూడు రూపాలతో భగవంతుడు అక్కడ ఉండి తనకు ప్రియతములైన పాండవులతో ఆ యజ్ఞాన్ని చేయించాడు భగవంతుడు. ఇక ఆ యజ్ఞం కన్నా గొప్పది ఏది ఉంటుంది అసలు? అవైష్ణవ కృతం కర్మ సర్వం అంతవదుచ్యతే. అవైష్ణవులు ఏ కర్మను చేసినా కూడా దానికి నశ్వరమైన ఫలం దక్కుతుంది నిశ్చితం. వైష్ణవులు ఏ కర్మను చేసినా కూడా అనంతమైన ఫలం ఆ కార్యానికి లబ్ధమవుతుంది. ఈ విషయంలో ఏ సందేహము లేదు. వైష్ణవైరపి మర్త్యైర్యత్కృతం శతగుణం తతః గాంధర్వం కర్మ తస్మాశ్చ పితృభిర్ముక్తిభిస్తతః. తారతమ్యంతో ఎవరెవరు చేసిన సత్కర్మలు ఎంతెంత ఫలితాన్ని ఇస్తాయని చెబుతూ శతోత్తరమితి జ్ఞేయం నాణ్యత్ బ్రహ్మ కృతోపమం. చివరికి బ్రహ్మదేవుల వారు చేసిన సత్కర్మ ఏదైతే ఉందో ఆ అణువైన సత్కర్మకు కూడా తగిన కర్మ ప్రపంచంలో లేదు. బ్రహ్మదేవుల వారు సర్వాధికమైన పుణ్యాన్ని సంపాదించుకునేలా వారు కర్మలు చేస్తారు. అంత అద్భుతమైన సాధన చేసేవారు ఆ బ్రహ్మదేవులు. వైష్ణవత్వం క్రమాద్వర్ధం బ్రహ్మాంతం జీవరాశిసు ఫలాధిక్యం కర్మణం హి విష్ణో ప్రీత్యైవ నాన్యథ. ఆ వైష్ణవత్వం అనేది ఏదైతే ఉందో గుణం, ఆ గుణం బ్రహ్మాది దేవతల వరకు వృద్ధమవుతూ పెరుగుతూ ఉంటుంది. బ్రహ్మదేవుల వారికి ఉన్న ఆ వైష్ణవత్వం ఏదైతే ఉందో, విష్ణుభక్తి ఏదైతే ఉందో, అలాంటి విష్ణుభక్తి మరెవ్వరికీ లేదు. అరే అదేంటి లక్ష్మీదేవికి ఉంది కదా అంటే, లక్ష్మీదేవికి బ్రహ్మదేవుల వారి కన్నా అధికమైన భక్తి ఉంది, కానీ అది సాధన రూపం కాదు. ఆ భక్తి వల్ల తనకేం లభిస్తుంది? సుఖమా? లేదు. కనుక అది సాధన కాదు, అది సాధ్య రూపమైనది. కనుక సాధన రూపమైన భక్తి బ్రహ్మదేవుల వారిలో అత్యధికమైనది. అలాంటి మహానుభావులు వారు. అలాగే వారు వైష్ణవులై విష్ణు భక్తిని పెంచుకుని కర్మ చేయడం వలన వారికి కూడా అధికమైన విష్ణు ప్రీతి లభిస్తుంది. అలా విష్ణు ప్రీతి కూడా తారతమ్యోపేతంగానే ఉంటుంది. బ్రహ్మదేవుల వారి పైన ఎంత ప్రీతి ఉందో అంతకన్నా తక్కువ రుద్రదేవుల వారి పైన. ఇలా ఆ విష్ణు ప్రీతిలో కూడా తారతమ్యం ఉంటుంది. ఎందుకని? అంత భక్తిలో తారతమ్యం ఉంది కాబట్టి. అత పృష్టో వాసుదేవ సుర విప్రాది సంసది యుధిష్ఠిరేణ సంహృష్ట జగాదాశేషత ప్రభు. ఆ అశ్వమేధ యాగంలో చివరికి ధర్మరాజు కృష్ణుని గురించి ఉపదేశించమని ప్రార్థించగా కృష్ణుడు వైష్ణవ ధర్మాలను ఉపదేశిస్తాడు. మహాభారతంలో వైష్ణవ ధర్మ పర్వం అని ఓ పర్వం ఉంది, ఉపపర్వం ఉంది. చాలా అద్భుతమైన పర్వం అది. ఎన్నెన్నో ధర్మాలను నేను విన్నాను, అయినా వైష్ణవ ధర్మాన్ని వినాలని ప్రార్థించగా ధర్మరాజు కృష్ణుడు ఆ వైష్ణవ ధర్మాలను ఉపదేశించాడు. తే చ శ్రుత్వాఖిలాన్ ధర్మాన్ భక్త్యా పరమయాయుతాః పూజరంతో జగన్నాథం ఆపుశ్చ పరమాంబుదం. వారందరూ కూడా ఆ ధర్మాలను భక్తితో పరమశ్రద్ధతో వారందరూ ఆదరంతో ఆలకించి భగవంతుణ్ణి పూజించి జగన్నాథుడని భావించి పరమాత్ముని ఆరాధించి అత్యధికమైన సంతోషాన్ని వారందరూ కూడా పొందారు. అలాగే మహాస్వామీజీ వారి అత్యద్భుతమైన ఆ ఉపదేశాన్ని చివరికి విని పరమ మోదాన్ని సంపాదించుకోవడానికి మళ్ళీ మనమందరం సోన్లో కలుద్దామని చెబుతూ 30వ అధ్యాయం ఇంతవరకు సమాప్తమయ్యింది. ఇది శ్రీమన్మహాభారత తాత్పర్య నిర్ణరే శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య విరచితే పాండవ అశ్వమేధ కథనం నామ 30వ అధ్యాయ. 31వ అధ్యాయం. ఆ అధ్యాయంలో
అది ఆశ్రమవాసిక పర్వం యొక్క నిర్ణయాత్మకమైనది 31వ అధ్యాయం. ఆహ్, కృష్ణావతార చరిత్ర, అలాగే శ్రీకృష్ణుని సన్నిధానంలో పాండవుల రాజ్యపాలన. ధర్మరాజుకు భీమసేన దేవుల వారు కొన్ని ఉపదేశం చేస్తారు. ధృతరాష్ట్రునికి విరక్తి కలుగుతుంది. అడవికి వెళ్ళిపోతారు. విదురుడు తన దేహత్యాగం చేస్తాడు. వేదవ్యాసదేవుల వారి అపారమైన గొప్పదనం ఏంటో ఇక్కడ నిరూపించబడింది. అలాగే ధృతరాష్ట్రాదుల నిర్యాణం కూడా ఈ అధ్యాయంలో నిరూపించబడింది. ఈ అధ్యాయాన్ని యజ్ఞేశ్వరేణాభియుతేషు భక్త్యా మహీం ప్రశాసత్సు ప్రథాసుతేషు ఇయుక్షురాగాన్నిషి విప్రవర్య యుధిష్ఠిరం విత్తమభిప్సమానః అని ప్రారంభమవుతుంది. ఒక బ్రాహ్మణుడు ధనాన్ని అభిలషించి ధర్మరాజు వద్దకు వస్తాడు. ధర్మరాజు ఏం చేశాడు? మీరు ఆ గాథని వినే ఉన్నారు. ఆ గాథని మళ్ళీ మనం తెలుసుకుందామని చెబుతూ 30వ అధ్యాయం సమాప్తమయ్యింది. ఇంకా 2 అధ్యాయాలు మిగిలి ఉన్నాయి. 5, 6, 7 ఆ రోజులలో మంగళ మహోత్సవం జరుగుతుంది. అంతవరకు ఈ 2 అధ్యాయాలు కూడా చివరి దశకు చేరేలా 32వ అధ్యాయం చివరి శ్లోకాలను మాత్రమే నేను అక్కడ అనువాదం చేస్తాను. సంగ్రహంగా మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని అనువాదం చేసి చివరి భాగాన్ని అనువాదం చేస్తాను. స్వామీజీ వారు చివరి శ్లోకాన్ని ఉపదేశించి మేం చేసిన ఈ సమస్త యజ్ఞాన్ని 300 రోజుల ఈ యజ్ఞాన్ని భగవంతునికి సమర్పిస్తారు. చాలా అరుదైన అవకాశం. మళ్ళీ మళ్ళీ రావాలని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. అలాగే మరో 3-4 రోజుల వ్యవధి 31వ అధ్యాయం యొక్క ప్రారంభానికి ఉంటుంది. ఆ వ్యవధిని మీరు సహించుకోవాలి, అనివార్యం. 3-4 రోజుల వరకు ఉపన్యాసం ఉండదు. ఆ తర్వాత మళ్ళీ ఉపన్యాసం ప్రారంభమవుతుంది. అందరూ ఉపన్యాసాన్ని విని సోన్ క్షేత్రానికి వచ్చి ఈ అవహృత స్నానంలో, మంగళ స్నానంలో అందరూ పాల్గొనాలని చెబుతూ అస్మద్ గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ యస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రీణరామో వాసుదేవం దేవతా మండలా ఖండమండనం. హరి ఓం.